నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా మంచి స్టోరీ బేతాళ్ కథ చెప్తామా? సూపర్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది జయ ఈ కథ మాత్రం. జనరల్ గా బేతాళ్ కథలు చాలా బాగుంటాయి కదా. అవునవును. అసలు ఇది భలే సబ్జెక్టు. ఓకే, చాలా బాగుంది. పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ శ్మశానం లోపలికి నడిచాడు, చెట్టు ఎక్కాడు, కళేబరాన్ని భుజాన్ని వేసుకున్నాడు, నడుస్తున్నాడు. శవాన్ని ఆశ్రయించుకుని ఉన్న బేతాళుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. మార్గాయాసం తెలియకుండా ఓ కథ చెప్తానని. పూర్వకాలంలో యమధర్మరాజు యముడు భూలోకంలో పుట్టాడు. భూలోకంలో ఎందుకు పుట్టవలసి వచ్చింది? మాండవ్యుడు అనే మహాముని ఒక చోట తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన పక్క నుంచి కొంతమంది దొంగలు పరిగెత్తి పారిపోయారు. ఓకే, ఆయన చూడలేదు. అయితే వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళ చేతుల్లో నుంచి డబ్బు మూట కొంత ఈయనున్న ప్రాంతంలో పడింది. ఈయన్ని కూడా దొంగగానే భావించి రాజభటులు ఆయన్ని పట్టుపోయారు. రాజుగారు దొరికిన దొంగలందరికీ కొరత విధించాడు. ఆ దొంగల్లో ఈ మాండవి మహాముని కూడా ఉన్నాడు. మాండవ్యుడిని కూడా కొరతేశారు. కొరతేస్తే కొరత వేయటం అంటే చాలా భయంకరమైన శిక్ష. ఇట్లా పొడుగాటి శూలం ఉండి శూలంలోకి ఇలా దింపేస్తారు పైనుంచి మనిషి లోపలికి. నిదానంగా కిందకి వెళ్తూ ఒక రోజున్నర పడుతుంది ప్రాణం పూర్తిగా పడడానికి. అపరిమితమైన నరక బాధను అనుభవిస్తారు. ఈ నరకాన్ని అనుభవించి మరణించిన మాండవి మహాముని యమధర్మరాజుని అడిగాడు, నాకు ఇలాంటి మరణాన్ని ఎందుకు ఇచ్చావు? నేను ఏ తప్పు చేయలేదు. పైగా నేను మునిని. అంటే నువ్వు చిన్నప్పుడు తూనీగలకి రెక్కలకి ముళ్ళు పెట్టి ఆడేవాడివి. ఆ తూనీగ అనుభవించిన హింస నువ్వు కూడా అనుభవించాలి, నీ శాసనం అది అనేసరికల్లా మాండవి మహాముని అన్నాడు, 10 ఏళ్ల వరకు బాలప్రాయం ఏం చేసినా పసిబిడ్డ భగవంతుడితో సమానం కదా. వ్యక్తత తెలియక ముందు చేసినవి ఏ పాపాలు గణించకూడదు, అది కదా శాస్త్రం, ధర్మశాస్త్రం ఒప్పుకుంటుంది. అయినా కూడా నాకు ఇలాంటి క్రూరమైన మరణాన్ని ఇచ్చావు నువ్వు. నీకు మనుషులు చేస్తారు ఇట్లా, దేవతలు చేయకూడదు ఇట్లా, మనుషులు చేస్తారు. మానవ జన్మ ఎత్తు 100 ఏళ్ల పాటు అని శపించాడట. యముణ్ణి ఈయన శపించాడు. 100 ఏళ్ళు, కొన్నేళ్ళు, కొంత సంవత్సరాలు. అదేలేండి. మాండవ్య మహాముని శాపాన్ని అనుసరించి ఈయన మహాభారత కాలంలో విదురుడుగా జన్మించాడు. బాగుందిగా. ఈయన విదురుడుగా జన్మించిన కాలంలో ఆర్యముడు అనే ఒక దేవుడు ఈ యమధర్మరాజుగా ఉండేవాడు. ఈయన విదురుడుగా జీవితాన్ని చాలించుకున్న తర్వాత వెనక్కి వెళ్ళాడు. అక్కడ ఏం శిక్షలు ఆగల. ఈయన ఇక్కడ పుడితే అక్కడ ఇంకోళ్ళు ఉన్నారు, ప్రాక్సీ ఆర్యముడు ఉన్నాడు. అయితే ఆర్యముడు ఏం చెప్పాడంటే, పదవి నుంచి మళ్ళీ వెళ్ళిపోతా అంటే ఈయన లేనంతకాలం ఆయన పనిచేసి వెళ్ళిపోతూ, ఎంతమంది పాపులకో శిక్షను వేశానన్నా, కానీ ప్రతివాడు మా ఆవిడ వల్ల తప్పు చేశా, ఆ అమ్మాయి వల్ల తప్పు చేశా, ఈ స్త్రీ వల్లే ఈ పాపం చేశానని చెప్తున్నారు. స్త్రీలే కారణంగా కనపడుతున్నారు మానవుల పాపాలకి అని చెప్పాడు. ఈ అమ్మాయి వల్లే నేను చేశాను అని చెప్తున్నారు. అయితే ఈయన ఆర్యముడు వెళ్ళిపోయాక యమధర్మరాజు మళ్ళీ తన సీట్లో కుదురుకున్నాక రోజు కనీసం ఒక 6-7 సార్లైనా స్త్రీల వల్ల అన్నమాట, ఇలాంటి తప్పు చేసావు నీకు ఈ శిక్ష అనగానే ఆ పాపి గోల్మని ఏడుస్తూ, ఆ దొంగమొహం వల్లే వచ్చింది, మా ఆవిడ వల్లే వచ్చింది, ఆ అమ్మాయి వల్లే వచ్చింది, ఆ అమ్మాయి నన్ను తప్పుదో పట్టించింది, ఇలా ఏదో తిడుతూ ఆడవారిని తిడుతూ ఏడుస్తూ వెళ్ళబోసుకునేవాళ్ళు. ఈయన వినగా ఇదేమిటి స్త్రీల వల్ల అని చెప్తున్నారు ప్రతి వాళ్ళు. నిజంగా స్త్రీలు ఇలాంటి స్త్రీల వల్లే ఇది జరుగుతుందా? ఒకడు పాపానికి వాడిని ప్రేరేపించింది స్త్రీయేనా? ఆ స్త్రీయే కదా వాడి పుట్టక్కి కారణం. ఇది నిజమో కాదో తెలుసుకోవాలనుకున్నాడు. తన కింకర గణంలోంచి చండు అనేవాడిని ఒకడిని పిలిచాడు. వాడు మంచి బుద్ధిమంతుడు. ఈయనేమన్నంటే, ఒరే చండా, నువ్వు భూలోకంలో పుట్టిస్తా, కొన్ని లక్షల వరహాలు ఇస్తా డబ్బు, నువ్వు యువకుడుగానే పుడతావు, యువకుడుగా జీవించి లోకంలో పాపాలు దేనివల్ల జరుగుతున్నాయి నీ జీవితాన్ని గడుపు కొంతకాలం, నీకు కొంత ఆయుష్ ఇస్తా, ఇన్ని సంవత్సరాలు, ఏదో 10 ఏళ్ళలో ఎంతో పెట్టాడు లెక్క, 10 సంవత్సరాలు, 10 ఏళ్ల పాటు అక్కడ బతికిరా. ఈ 10 ఏళ్లలో ఏ స్త్రీ వల్ల ఏదైనా జరిగింది ఏమిటో ఆ వివరణ నాకు చెప్పు అంటే చండు సంతోషించాడు. బాగుంది. యమధర్మరాజు ఆయన ముందు ఇవ్వబోయే తీర్పులు, రేపు రాయబోయే మరణ శాసనాలు, అవన్నీ కూడా దీని మీద ఆధారపడి ఉంటాయి. సర్వే మీద కదా ఆధారపడేది. సరే, చండుని పంపించాడు. కొన్ని లక్షల వరహాలతోటి చండు భూలోకంలో మనిషిగా పుట్టి
చండసింహుడు అనే పేరుతోటి ప్రఖ్యాతిగాంచాడు. ఓకే. ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు ఇక్కడ దేవతల వ్యవహారం ఏమి ఉండదు, నీకు మంచి వ్యవహారమే ఉంటుంది. అక్కడే ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుందు, కానీ పెళ్లి చేసుకోవాలి నువ్వు, అప్పుడు మిగిలిన సంగతి. సరే, ఈ చంద్రుడు భూలోకంలోకి వచ్చేసాక ఓ ఊళ్ళో ప్రత్యక్షమయ్యాడు. బాగా డబ్బులున్నాయి, బోళ్ళని గుళ్ళు ఆరామాలు అవి ఇవి కట్టించేవాడు. కుర్రాడు మంచి యవన శోభతో బాగుండేవాడు, అందమైన వాడు. మరి దేవతా పురుషుడు కదా, ఎంత కింకరుడైనప్పటికీ. అక్కడి నుంచి ఏమైంది, ఆ ఊళ్ళో వాళ్ళంతా వాళ్ళు చూశారు. క్షత్రియులను మంచివాడు, చండసింహుడు అని పేరు పెట్టుకున్నాడు కదా. సరే, ఒక క్షత్రియ కాంతతో పెళ్ళి. ఆ పిల్ల పేరు సౌదామిని. వాళ్ళకు రూపాయి లేదు, కానీ వంశగౌరవం చాలా ఉంది. అమ్మడికి ఆత్మాభిమానం మెండుగా ఉంది. మా నాన్న మా అమ్మ గొప్ప, అక్కడ రూపాయి లేదు వాళ్ళ దగ్గర, వంశగౌరవం మాత్రమే ఉంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పిల్ల చక్కటిది, బుద్ధిమంతురాలు, ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు ఎవరికైనా మరి ఆరాధనీయంగానే ఉండాలి. ఎప్పుడు కూడా అభిమానం ఉంది అమ్మాయికి. చేసుకున్నాడు. ఇంకక్కడి నుంచి ఆవిడ క్రమంగా ఎలా అయ్యిందంటే, ఆవిడ మహారాణి, ఆయన సేవకుడు. ఆవిడ అడుగుతుంది, ఆయన చేస్తాడు. ఆవిడ చెప్తుంది, ఆయన చేస్తాడు. ఆవిడ ఏది చెప్తే అది శాసనం. ఆవిడ శివగామైపోయింది. ఇవి చేసేవాడు. క్రమంగా అమ్మాయి ఏం చేసింది, వాళ్ళ కుటుంబం మొత్తాన్ని ఇక్కడ స్థిరపరిచింది. చెల్లెళ్ళిద్దరికీ బ్రహ్మాండంగా బోడంత కట్నం ఇప్పించి బ్రహ్మాండంగా పెళ్లి చేసింది. ఒక వాక్యం తేడా వస్తే ఒప్పుకునేది కాదు. తన మాట చెల్లపోతే కుదరదు. ఒప్పుకునేవాడు అతను, అట్లా అమ్మాయి మాటకు ఒప్పుకునేవాడు. ఆవిడకి అలా సాగిచ్చేవాడు. అక్కడి నుంచి ఏం చేసింది, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరికి ఏం చేసింది, మరి సముద్రం మీద వ్యాపారం చేస్తారు, మా తమ్ముళ్ళు పెట్టుబడి పెట్టాలి నువ్వని. బావమరుదులకు పెట్టే బావలు ఎంతమంది ఉన్నారు లోకల్లో. తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి దోచిపెట్టేసే అక్కయ్యలు కూడా లోకంలో చాలా మంది ఉంటారు. పుట్టింటికి దోచిపెట్టే వాళ్ళు ఉంటారు. ఈ సంసారం నాది, దీన్ని నేను బాగు చేసుకుని నా దగ్గర ఎక్కువైంది పెడదాము అన్న ఊహ రాదు. చాలామంది ఉంటుంది, మొగుడు డబ్బంతా తీసుకెళ్ళి పెట్టేస్తారు. ఈవిడ కూడా అలాగే చేస్తుంది. ఇతని వ్యాపారం ఏం లేదు, డబ్బులున్నాయి, వాడుకుంటున్నారు. క్రమంగా డబ్బులు తగ్గిపోవటం మొదలెట్టాయి. బావమరుదు ఇద్దరు సముద్రం మీద దేశాంతరం వెళ్ళి సంపాదిస్తారని చెప్తే వాళ్ళకి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి పెద్ద పెద్ద నౌకలు కొనిచ్చాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. సరే, ఈవిడిదంతా మంచి రాజాంగంగా, ఆవిడ ఎక్కడికి వెళ్ళినా సరే బళ్ళ మీదే వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళినా ముందు గుమాస్తా వెళ్ళి అక్కడ ఏర్పాట్లు చేయడం అవన్నీ చాలా గ్రాండ్ లెవెల్లో ఉంది. గ్రాండ్ స్కేల్స్ అలవాటు అయ్యాక ఇంకా మారరు. అవును. క్రమంగా ఇతని దగ్గర డబ్బు తరిగిపోవటం మొదలుపెట్టింది. ఆవిడకి బోల్డ్ని హుకుములు ఉండేవి. ఆ గుళ్ళో అది చేయించాలి, ఈ గుళ్ళో ఇది చేయించాలి, వాళ్ళకి అది ఇవ్వాలి, వీళ్ళ ఇంట్లో ఫంక్షన్కి వెండికి ఇవ్వాలి, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి పట్టీలు చేయించాలి. అంటే ఇక డబ్బు బయట నుంచి తేవటం మొదలుపెట్టాడు. ఒకటి అతను కొన్న ఆస్తులని అమ్మేశాడు. అయినా సరే ఆవిడ మాటకి తేడా వచ్చేదే కాదు, ఆవిడ ఒప్పుకునేది కాదు. చీల్చి చెండాడేసేది ఏదైనా తేడా వస్తే. డబ్బులంతా తగ్గిపోతుంటే ఇతను ఏమనుకున్నాడు, పోనీలే మన బావమరుదులకి పెట్టుబడులు పెట్టి పంపించాం, వాళ్ళు సంపాదించుకు తెచ్చుకుంటారంటే. వాళ్ళు వన్ ఫైన్ డే తిరిగి వచ్చారు. వ్యాపారంలో అనుభవం లేని వాళ్ళు, వ్యాపారం చేయించాలని పెట్టింది కానీ బికార్లు అయి తిరిగి వచ్చారు. మళ్ళీ వాళ్ళు కూడా వీళ్ళ మీదే పడ్డారు. చూశాడు చండసింహుడు. దాదాపుగా 9 సంవత్సరాలు దాటిపోయింది. ఇతనికి 10 ఏళ్ళు ఇతని టైం. ఈ 10 ఏళ్లలో ఎంత భార్యాదాసుడైపోయాడో. అప్పులు తెచ్చి పెట్టాల్సి వచ్చేది. తన దగ్గర డబ్బులు లేవని ఆవిడకి తెలుసు, అయినా కూడా ఊరుకునేది. అయినా ఆవిడ ఒప్పుకునేది కాదు. తను ఏమనుకుందో అది చేయాల్సింది. ఎక్కడో చోట నుంచి తెచ్చిపెట్టేవాడు. తెలిసినా ఆవిడ హోషుకి తగ్గేది కాదు. ఏదైనా తేడా వస్తే మా వంశగౌరవం అంటుండేది. బాగుంది. ఇలా నడిచింది. 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. చంద్రుడు చాలా క్షీణ దశకు వచ్చేసి దేవుడా నన్ను తీసుకెళ్ళిపో అనే స్టేజ్కి వచ్చేసాడు. ఎక్కడికైనా సందులోకి వెళ్తే అప్పులు వాళ్ళు వెంబడపడేవాళ్ళు. ఆస్తులు గీస్తులు అన్నీ పోయినాయి. భార్య గారి రాజ్యాంగానికి ఏ లోటు లేదు. ఈయన మాత్రం కట్టుగుడ్డలతోటి మిగిలాడు. మొత్తానికి స్వర్గానికి నరకానికి చేరుకున్నాడు. నరకానికి చేరుకున్నాడు. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి దుఃఖించాడు. చాలా, నా జీవితం దుఃఖభాజనంగా ఉంది, నా భార్యతో పళ్ళైపోతున్నాను, అది పోతున్నాను, ఇది పోతున్నాను అంటే అప్పుడు యమధర్మరాజు జరిగిందంతా తెలుసుకుని చండుని పక్కకి చేర్చుకున్నాడు. ఆ అమ్మాయిది ఏం తప్పలేదు, తప్పంతా నీదే అని చెప్పాడు. ఇక్కడ దాకా చెప్పాడు భేతాళుడు. ఈ కథంతా విన్న యమధర్మరాజు ఇందులో స్త్రీల తప్పు ఏమీ ఉండదు, తప్పంతా పురుషుడిదేనని ఎట్లా నిర్ధారించాడు. పాపులు ఎవరైనా చెబితే అప్పటి నుంచి ఆయన ఒప్పుకునేవాడు కాదట. ఇది స్వయంకృత అపరాధం, వాళ్ళ పేరు ఎందుకు చెప్తావు అనేవాడు. ఇలా ఎందుకు అన్నాడు అని చెప్పి రాజుగారిని అడిగాడు భేతాళుడు. రాజుగారికి వెంటనే తెలిసింది, వెంటనే అర్థమైంది. రాజు ఏమన్నాడంటే,
స్వయంకృతం కాక ఇంకేముంది? అదే కదా. ఒక అమ్మాయి, ఒక స్త్రీ నాకు అదేదో కావాలంది, మగవాడు ఏం చెయ్యాలి? మన దగ్గర ఇది ఉంది, ఇది లేదు, ఇంత ఉంది, ఇంత లేదు, నేను ఇదే చేయగలను అనేది చెప్పాలి. అంతేగా. శక్తియుక్తులు తెలియచేయాలి. నేను ఇంత చేయగలను, నేను ఇది చేయలేను అని మొదటి రోజునే మానేయాలి తప్ప మొదట ఉందని పోసేయకూడదు. మొండి చేతుల వాళ్ళకి అటుకులు తింటాను నేర్పిస్తే ఎవరైనా అలాగే ప్రవర్తిస్తారు. ఇప్పుడు ఆవిడ ఈయన దగ్గర డబ్బులు లేవు, ఆవిడ అడిగింది, ఆయన అప్పు తేవటం ఎందుకు, ఈ నెలలో డబ్బులు లేవు, వచ్చే నెల చేస్తానని ఎందుకు చెప్పలేకపోయాడు? ఆవిడ అరిచి పోట్లాడుతుంది. అంతేగా, అంతకంటే ఏమవుతుంది? అంతకంటే ఏమవ్వదు. ఆమెను డిస్ప్లేస్ చేయడం ఇష్టం లేకపోవటం అనేది ఈయన దానికి వ్యామోహం. ఆయన పిచ్చి, ఇతను పిచ్చి, భార్య వ్యామోహం, వీక్నెస్ అంతే. భార్యల్ని కాదని లేకపోవటం, వాళ్ళ నసకి, వాళ్ళ గోలకి ఒప్పుకోవటం. ఒక చెంపకాయ కొట్టమని చెప్పరు ఎవరు. విక్రమార్కుడు కూడా చెప్పల. మామూలుగా మనం ఏం చెప్తాం, 2 పీకట్టి వాళ్ళే వింటారు అని చెప్తారు. కానీ ఆయన అట్లా చెప్పల. నో అండని నేర్పించాలి. నో తీసుకోవడం నేర్పించుకోవాలి. ఎవరికైనా సరే నువ్వు అలవాటు చేస్తే అలవాటే అవుతుంది. నీ దగ్గర శక్తి లేనప్పుడైనా తెలియచేయలేదు. మీ చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు నేను చేయటం ఏమిటి అని అడగల. మీ నా తండ్రిది కదా బాధ్యత, సహాయం చేస్తా, పెళ్ళి నేను చేయను అని చెప్పాలి. అది కూడా చేయలే. అక్కడి నుంచి మొదలుపెట్టి అతను చేసినవన్నీ తప్పులే. ప్రతి వాళ్ళు కూడా ఇలాగే తప్పులు తాము చేసి వాళ్ళు అడిగారు, నువ్వు చెప్పాలి. వాళ్ళు అడుగుతారు, ఎవరో ఒకళ్ళు అడుగుతూనే ఉంటారు. ఉంది కదా నీ చేతిలో ఆ 100 ఇచ్చేసేయి అంటారు. ఈ 100 ఇస్తే నాకు మిగిలిన వాటికి ఉండవు, నేను 50 ఇస్తాను, 10 ఇస్తాను, 2 ఇస్తాను చెప్పాలి. చెప్పకపోతే అంతే కదా. వాళ్ళకి అలవాటు చేయకపోవటం వల్ల ఇలా జరుగుతుంది తప్ప స్త్రీలని ఎప్పుడూ తప్పట్టకూడదు. వాళ్ళకి నేర్పడం పురుషులదే తప్పు అని చెప్పాడు. చెప్పంగానే పేతాళ్ళకి నవ్వొచ్చింది. యమధర్మరాజు అంత తీర్పరివి నువ్వు, కానీ నువ్వు మౌనభంగం చేసావు కదా, మాట్లాడేసావు, మళ్ళీ కలుద్దాం అని చెప్పేసి పరిగెత్తుకుంటూ 7తో సహా వెళ్ళిపోయాడు. మళ్ళీ విక్రమార్కుడు ఏం చేశాడు, అక్కడి నుంచి వెనక్కి రావడం మొదలుపెట్టాడు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్, నిజంగా చాలా బాగుందండి. నమస్తే రమ్మగారు.